రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ గారు. ఆయన నాకు బాగా ఇష్టం. నేను మేబీ 1 ఇయర్ బ్యాక్ ఒక వీడియో కూడా చేశాను. ఎంత చక్కగా ఆయన నిర్వర్తిస్తున్నారు, ఆయన్ని ఉపరాష్ట్రపతిగా చేయొచ్చు కదా అని కూడా. ఆయన గతంలో జర్నలిస్ట్ కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాకి. చాలా చక్కగా ఆయన సభని ఎలా నిర్వహించాలో ఒక బెంచ్ మార్క్ స్టాండర్డ్స్ని ప్రూవ్ చేస్తున్న వ్యక్తి. ఈ వీడియోలో ఏం చెప్పదలిచానంటే, మీకు ఇప్పుడు ఒక వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఎందుకు చెప్తున్నాను అని. स्पेशल सीबीआई कोर्ट्स इज क्रिटिकल. आई विश टू प्रेजेंट ए क्लियर केस स्टडी. उदाहरण के तौर पर आंध्र प्रदेश के पूर्व मुख्यमंत्री और वाईएसआरसीपी अध्यक्ष वाईएस जगनमोहन रेड्डी के खिलाफ जो 2013 से लगभग इतिहास क्रिमिनल केसेस दर्ज है, लगभग 13 साल हो गए। अब तक लगभग अलग अलग इन डिस्चार्ज पिटीशन की सुनवाई, लेकिन 5 बार होने वाले ट्रांसफर और जजेस की वजह से आज तक पूरी नहीं हो पाई। अगर सिर्फ डिस्चार्ज पिटीशन में ही चिंता कर रहे हैं, प्लीज नो आई एम कॉलिंग अदर पर्सन, नो you have to stick to the bills. माननीय श्री संजय सिंह will be please speak to the point only, speak on the bill only. पर चिंता लोगों का भरोसा, yes, सिस्टम पर लोगों का भरोसा तभी रहेगा जब इंसाफ वक्त पर मिलेगा महोदय. Sir, judicial strength must not be limited to the apex court alone. धन्यवाद. We must just one. I'll conclude. I'll not conclude. We must simultaneously empower high courts, special CBI courts and subordinate courts, Mahoday. And I wish also to record the vision of our Honorable Chief Minister toward building world-class legal infrastructure. माननीय श्री संजय सिंह, माननीय श्री संजय सिंह. అది ఇప్పుడు పార్లమెంటు సెషన్స్కి ముందు చంద్రబాబు నాయుడు గారిని ఈ ఎంపీ కలిసినప్పుడు పేపర్లో ఏమొచ్చిందో మనం అప్పుడు ఒక వీడియో చేసాం. ఇది రాజ్యసభ సమావేశాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, అలానే ఈ యొక్క ఏమంటారు సమస్యల మీద పోరాడాలని ఉద్బోధ చేశారు, వీళ్ళు సరే అన్నారు అంటూ పత్రికల్లో వచ్చింది. మీకు చూపిస్తా, కావాలంటే తమ్ముళ్ళు అయినా పెడతా. అంటే సభలో లేవనెత్తే సమస్య అన్నమాట ఇది. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న క్రిమినల్ కేసులు ఇంకా అసలు విచారణ దశకు కూడా రాలేదు, ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రజలకి సంబంధించిన విషయం అనేది ఈయన ఫీలింగ్. అంటే మనము మన నైజం ఏంటి అనేది ఇక్కడే బయటపడుతుంది. అక్కడ ఇది కొత్త సభ కదా, ఏదైనా ఉంటే మనకి దేని గురించి మాట్లాడాలి. సభలో బిల్లు మీద చర్చ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకొస్తే చైర్మన్ చూస్తూ ఊరుకుంటాడని వీళ్ళు అనుకున్నారు. బహుశా బయట నుంచి చూసినప్పుడు ఇంతే కదా సభ అనుకున్నారేమో. స్ట్రోక్ పడింది కదా, ఇది ఏ పార్టీకైనా పడాలి. వైఎస్ఆర్సీపీలో ఉండి అప్పుడు విజయసాయి రెడ్డి గారు ఇలానే మాట్లాడితే ఒకసారి, అప్పుడు నా జగదీప్ ధన్కడ్ గారు పశ్చిమ బెంగాల్ నుంచి గవర్నర్గా వచ్చి ఉపరాష్ట్రపతికి అయ్యారు. తర్వాత ఆయన్ని మధ్యలోనే రాజీనామా చేశారు. ఆయన గుర్తున్నాడు కదా, ఆయన కూడా ఇలానే మాట్లాడితే విజయసాయి రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చి ఆ రోజున బ్రేకింగ్లు వేసుకున్నారు మన మీడియా. విజయసాయి రెడ్డికి షాక్ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, అది ఇది అనుకుంటారు, ఇచ్చారు కదా, గుర్తుంది కదా మీకు. అది అలా అంటే సభ ఇది ఇంకా పైగా మనమే చెప్పుకుంటాంగా పెద్దల సభ అని. అంటే ఇది మిగతా వాళ్ళలాగా కొట్లాడుకోవద్దు, ఇక్కడ నీట్గా ఇక్కడన్నా చర్చ చేయాలని. అలాంటిది నీకు సుప్రీంకోర్టులో జడ్జిల బిల్లుని గురించి మాట్లాడాలంటే మాట్లాడవచ్చు, లేదు యాంటీ నీటికి సంబంధించి చేసినటువంటి లీకేజీలకి వ్యతిరేకంగా తీసుకొచ్చిన కొత్త బిల్లుల మీద మాట్లాడవచ్చు, లేదు ప్రభుత్వం చేస్తున్నటువంటి పద్ధతులు అవలంబిస్తున్న విధానాల మీద మాట్లాడవచ్చు పొగుడుకుంటూ, ఎందుకంటే ఎన్డీఏనే కాబట్టి. అవి వదిలేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాజీ సీఎం గురించి సభలో ప్రస్తావిస్తే వాళ్ళందరూ ఊరుకుంటారా? అదే కదా జరిగింది. ఇప్పుడు పరువు ఎవరిది పోతుంది ఇక్కడ? వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి అతని మీద ట్రోల్ చేయొచ్చు, అది వదిలేయండి. పరువు ఎవరిది పోతుంది? ముందు మనది. అంటే మాట్లాడిన ఎంపీది పోతుంది కదా, ఈ మాత్రం నీకు తెలియదా అని అంటారు కదా. నిన్ను నామినేట్ చేసింది ఎవరు అనేది కూడా అనుకుంటారు కదా. పైగా ఆంధ్రప్రదేశ్లో ఎంపీలందరూ ఇంతే అని కూడా అంటారు, మళ్ళీ అంటనే ఎవడో అంటారు కదా. ఇది ప్రజల సమస్యల గురించి ప్రస్తావించటమా, రాజీ లేకుండా నిధులను గురించి పోరాడటమా? ఇప్పుడు చెప్పండి. ఆ రోజున కలిసి దిశానిర్దేశం చేశారు, పార్టీలు ఎలా వ్యవహరించాలి అక్కడ. ఇదేనా కనబడుతుంది కదా. సభలో మనం ఏం మాట్లాడాము, స్పీకర్, పైగా సభ్యులు కాదు, స్పీకర్ ఏం చెప్పారు,
ఇవి రికార్డులోకి పోవు అన్నారు. ఫైన్, కానీ మన రికార్డులోకి వస్తాయి కదా యూట్యూబ్ వాటిల్లోకి. వచ్చినంత మాత్రాన అంటే ఏంటి, పార్టీ అధినేతను సంతృప్తిపరచడమే మన పరమావధి అయితే ఇలానే ఉంటుంది ఏ పార్టీకైనా. ఇది ఫ్లిప్పర్ షాట్స్ అంటారు వీటిని. నేర్చుకోగలిగితే నేర్చుకుంటారు. కొంతమందిని చూస్తే రెస్పెక్ట్ ఇస్తారు పార్టీలకు అతీతంగా. సభల్లో, రాజ్యసభల్లో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, మాట్లాడుతుంటే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. కానీ మనము సైలెంట్గా ఉన్న సభని రగడ చేయటమే మన వైఖరి అయితే మనల్ని ఎవడు గౌరవించడు. ఈ షెడ్యూల్ అవతల పార్టీకి కూడా చెప్పచ్చు కదా అని ఎవడన్నా కామెంట్ పెట్టబోతున్నాడు అనుకోండి, వాడికి చెప్పేది ఒకటే, ఎవడిది వాడు శుభ్రం చేసుకోవాలి నోటిని. అవతల వాళ్ళు వచ్చి శుభ్రం చేయరు. మనము నీట్గా ఉంటే అవతల వాడు మనల్ని గౌరవిస్తాడు. లేదు నేను ఇలానే ఉంటాను, ఇదే నా సమస్య, ఇదే ప్రజల సమస్య అని భ్రమించాలి అనుకుంటే పొరపాటు.